నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ ఇది. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాం. 23-24కి సంబంధించి ఇది రీసెంట్గా ఒక 10 days బ్యాక్ రిలీజ్ చేశారు. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి ఇది ఒక హెడ్ అనమాట. సో వీళ్ళు రిలీజ్ చేశారు ఇది 10 days బ్యాక్. సో దీంట్లో కంప్లీట్గా ఇండియాలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్కి సంబంధించి డీటెయిల్ ఇందులో ఉంటుంది. సో ఫైర్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, మోటార్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. సో వాటికి సంబంధించి మొత్తం డీటెయిల్ ఇందులో ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ 390 pages ఉంది. సో దాంట్లో 192 pages వరకు హిందీలో ఉంటుంది, దాని తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది. 2 లాంగ్వేజ్లో ఇచ్చారు. సో అవసరం అనుకుంటే నేను మీకు దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో దీంట్లో మనం ముఖ్యంగా మనకి ఇంతగానం మనకు అవసరం లేదు. సో బట్ అందరికీ అవసరమయ్యే విధంగా నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ కోసం, అలాగే ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ కోసం సో ఉపయోగంగా ఎలా ఉంటుంది ఈ రిపోర్ట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం డిస్కషన్ చేద్దాం. సో మనం ఏమేమి డిస్కషన్ చేద్దామంటే అట్ ప్రజెంట్ ఇండియాలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ 1 వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ 2 ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి, అంటే ఏజెంట్స్ ద్వారా. సో అవి ఏమేమి ఉన్నాయి, సెకండ్ దాని గురించి తెలుసుకుందాం. తర్వాత థర్డ్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈ ఇయర్ అంటే ఈ రిపోర్ట్ ప్రకారంగా ఈ 1 yearలో ఎంత ప్రీమియం కలెక్ట్ చేసింది. దాని తర్వాత 4th పాయింట్ వచ్చేసి మనకి అసలు క్లెయిమ్గా ఎంత పే చేసింది అది మాట్లాడదాం. తర్వాత ICR అంటే ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో, దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం మీకు చెప్తాను అదేంటిది అనేది. సో వీటిని బేసిక్గా మనం తెలుసుకుందాం. సో మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఒక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక నాలెడ్జ్ మీకు షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. టోటల్గా ఇండియాలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయంటే అట్ ప్రజెంట్గా 73 వరకు ఉన్నాయి. సో దాంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ 26 ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకి మనిషి మీద చేసేదాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, చిల్డ్రన్ పాలసీస్ కానివ్వండి, లేకుంటే ఎండోమెంట్ పాలసీస్ కానివ్వండి, వీటన్నిటిని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ 25 వరకు ఉన్నాయి. అంటే మోటార్ కానివ్వండి, మనకి ఫైర్కి సంబంధించింది కానివ్వండి, హోమ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదు అంటే హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తాయి. సో టోటల్గా 25 వరకు ఉన్నాయి. అలాగే స్టాండర్డ్గా హెల్త్ ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేసే కంపెనీస్ 8 ఉన్నాయి. ఓన్లీ హెల్త్నే ఇవి మెయింటైన్ చేస్తాయి, అవి 8 వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రీఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసి 12 ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మళ్ళీ వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఇన్సూరెన్స్ చేయించుకుంటాయి. సో అలాంటి కంపెనీస్ 12 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ అంటే స్పెషల్గా కొన్ని వాటికి మాత్రమే ఈ కంపెనీస్ ఇన్సూరెన్స్ చేస్తాయి, అవి 2 ఉన్నాయి. సో టోటల్గా ఈ ఇయర్లో ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా వచ్చింది. అలాగే 2 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, స్టాండర్డ్గా హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ 2 వచ్చాయి. అందులో ఆల్రెడీ మనం గ్యాలక్సీ ఇన్సూరెన్స్ కంపెనీ మీద అది న్యూ లాంచ్గా అయినప్పుడే మనం వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. సో చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే మనం ఇన్సూరెన్స్ పర్చేజ్ చేయాలంటే ఏజెంట్స్ ఉండాలి కదా. సో వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. సో 49 lakhs ఇండివిజువల్ ఏజెంట్స్ ఉన్నారు. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ వచ్చేసి 21 lakhs ఉన్నారు. అండ్ 635 వచ్చేసి కార్పొరేట్ ఏజెంట్స్ ఉన్నారు. అండ్ 29 వచ్చేసి వెబ్ అగ్రిగేటర్స్ ఉన్నారు. అండ్ 1 lakh మైక్రో ఇన్సూరెన్స్ ఉన్నారు. అండ్ 683 వచ్చేసి ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఉన్నారు. అండ్ IMF అండ్ MISP వచ్చేసి 25,470 ఉన్నారు. సో టోటల్గా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది. అలాగే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు అర్థమైంది, ఏజెంట్స్. సో వీళ్ళందరూ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాం మనము.
సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ టోటల్గా కలిపితే మనకి 50% ఇండివిజువల్ ఏజెంట్సే ఉన్నారు. అంటే 50% ఏజెంట్స్దే ఉంది ఇక్కడ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పొరేట్ ఏజెంట్స్ బ్యాంక్స్ ద్వారా వచ్చేసి మనకి 22.94 ఉంది, 33.07 ఉంది. అలాగే కార్పొరేట్ ఏజెంట్స్ అదర్స్ వచ్చేసి 1.98 ఉంది, అండ్ బ్రోకర్స్ వచ్చేసి 3.06 ఉంది, అండ్ డైరెక్ట్ బిజినెస్ వచ్చేసి 9.91% ఉంది. సో మీరు చార్ట్ ద్వారా కూడా మీరు చెక్ చేయొచ్చు. అలాగే మనము జనరల్ ఇన్సూరెన్స్ని చూస్తే కనుక ఇక్కడ ఇండివిజువల్ ఏజెంట్స్ వచ్చేసి మనకి టోటల్గా 20% ఉంది, అండ్ బ్యాంక్స్ అంటే కార్పొరేట్ ఏజెంట్స్ బ్యాంక్స్ వచ్చేసి 5.7, అండ్ కార్పొరేట్ ఏజెంట్స్ అదర్స్ వచ్చేసి 3.7% ఉంది. సో టోటల్గా మీరు ఈ రిపోర్ట్ ద్వారా ఇది కూడా చెక్ చేయండి. సో ఓవరాల్గా ఈ ఇయర్లో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ బిజినెస్ ఎలా చేసింది అనేది ఈ డేటా మనకు చెప్తుంది. సో టోటల్గా 36,51,65,000 పాలసీలు సేల్ చేశారు. అందులో ప్రీమియం ఎంత కలెక్ట్ అయిందంటే 11,19,613 crores కలెక్ట్ అయింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 8,29,929 crores. జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 1,72,978 crores. హెల్త్ ఇన్సూరెన్స్ 1,16,694 crores కలెక్ట్ అయింది. సో ఇయర్లో టోటల్గా క్లెయిమ్ ఎంత పే చేశారు, సో ఆ డీటెయిల్ కూడా తెలుసుకుందాం. సో టోటల్గా వచ్చేసి 7,66,172. సో దాంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 5,77 అండ్ 021 crores పే చేయడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 1,10,50 crores పే చేయడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ వచ్చేసి 88,101 crores పే చేయడం జరిగింది. అండ్ టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఆస్తులు ఎంత ఉన్నాయంటే క్యాల్కులేషన్ చేస్తే ఇక్కడ 67,57,961 crores ఉంది. అందులో లైఫ్ ఇన్సూరెన్స్ అసెట్స్ వచ్చేసి 61,56,850 crores, అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 5,68,659 crores. హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ వచ్చేసి 32,452 crores ఇక్కడ డేటా ఉంది మనకి. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, జనరల్ ఇన్సూరెన్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది మనం చూసాం కదా. ఇప్పుడు ఇండివిజువల్గా చెక్ చేద్దాం, అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో ఇండివిజువల్ కంపెనీస్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది చూద్దాం. దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చార్ట్ చూడొచ్చు. సో ఆదిత్య బిర్లాని చూద్దాం. సో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి 23లో పర్ఫార్మెన్స్ 15,069 crores, అండ్ ఈ సంవత్సరం 17,260 crores. అలాగే హెచ్డిఎఫ్సిని చూస్తే 23లో 57,533 crores, అలాగే ఈ సంవత్సరం 63,076 crores కలెక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ప్రైవేట్ సెక్టార్ వచ్చేసి 3,54,177 crores కలెక్ట్ చేసింది. అలాగే మీరు 26 నెంబర్ చూస్తే ఎల్ఐసి, ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ కంపెనీ 4,75,751 crores కలెక్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా ప్రైవేట్ కంపెనీ కలిస్తే 3,54,000 వస్తే ఓన్లీ ఎల్ఐసి వచ్చేసి 4,75,751 crores కలెక్ట్ చేసింది. టోటల్ ఇండస్ట్రీ బిజినెస్ వచ్చేసి 8,29,929 crores కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం జనరల్ ఇన్సూరెన్స్ని చూద్దాం. సో ఇక్కడ మనము హెచ్డిఎఫ్సిని చూస్తే 23లో పర్ఫార్మెన్స్ వచ్చేసి 16,635 crores ఉంటే ఈ సంవత్సరం 18,567 crores ఉంది. సో టోటల్గా ఇవి క్యాల్కులేషన్ మీరు ఇండివిజువల్గా చెక్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ పబ్లిక్ సెక్టార్ కూడా ఉంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, సో ఇవన్నిటిని మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఉంది, అగ్రికల్చర్ మీద ఈ స్పెషల్గా చేస్తాయి ఇన్సూరెన్స్ అని మనం మాట్లాడాం కదా. సో అది ఇక్కడ ఉంది, అది కూడా డీటెయిల్ చెక్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు మనము ఇంకొకటి తెలుసుకుందాం, స్పెషల్గా ఇన్సూరెన్స్నే మనం మెయింటైన్ చేస్తాయని చెప్పాం కదా, స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ హెల్త్ మీద. సో అది డీటెయిల్ వచ్చేసి ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు.
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి 23లో పర్ఫార్మెన్స్ వచ్చేసి 2717 crores ఉంటే ఈ సంవత్సరం 3701 crore ఉంది. అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ 23లో పర్ఫార్మెన్స్ వచ్చేసి 5141 crores అండ్ ఈ సంవత్సరం 6864 crores. అలాగే మనకి ఇక్కడ 2 కంపెనీస్ కొత్తవి వచ్చాయని చెప్పాం కదా మనం, గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, లేకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ కంపెనీస్ కూడా నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వీటి పర్ఫార్మెన్స్ ఇంకా ఈ ఇయర్ రిలీజ్ అయింది కాబట్టి దీని డీటెయిల్ ఇక్కడ లేదు. అలాగే మనం ఇక్కడ చూస్తే నివా బూపా చూడొచ్చు మీరు, 2023లో వచ్చేసి 4073 crores అండ్ ఈ సంవత్సరం 5607 crores ఉంది. అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి 23లో 12,952 crores అండ్ ఈ సంవత్సరం 15,254 crores ఉంది టోటల్గా. సో ఇది ఓవరాల్గా ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్. సో ప్రీమియం ఎంత కలెక్ట్ చేసింది అనేది. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ జనరల్ ఇన్సూరెన్స్లో ప్రీమియం ఎంత కలెక్ట్ అయిందో చెక్ చేసాము, అలాగే ఇండివిజువల్గా ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో అది కూడా చెక్ చేసాం కదా. ఇప్పుడు ఈ ప్రీమియం ఎక్కడి నుంచి కలెక్ట్ అయింది అంటే, ఉదాహరణకి లైఫ్ ఇన్సూరెన్స్లో పెన్షన్ ద్వారా ఎంత వచ్చింది, ఎండోమెంట్ ప్లాన్స్ ద్వారా ఎంత వచ్చింది, జనరల్ ఇన్సూరెన్స్లో ఫైర్ ద్వారా కానివ్వండి, మోటార్ ఇన్సూరెన్స్ ద్వారా ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మీరు ఈ చార్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ 2023 రిపోర్ట్ ఉంది, ఇక్కడ 24ది కూడా ఉంది. సో మనం ఇప్పుడు చెక్ చేస్తుంది 24ది కాబట్టి. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం వచ్చేసి మీరు ఈ చివర చూడొచ్చు 1,15,507 crores. సింగిల్ ప్రీమియం వచ్చేసి 2,62,897 crores. న్యూ బిజినెస్ ప్లస్ సింగిల్ ప్రీమియం వచ్చేసి 3,78,405 crores కలెక్ట్ అయింది. అండ్ రెన్యువల్ ప్రీమియం వచ్చేసి 4,51,524 crores. సో టోటల్గా బిజినెస్ వచ్చేసి 8,29,929 crores కలెక్ట్ అయింది. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. సో ఇందులో ఈ బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యాన్యుటీ అంటే పెన్షన్ ప్లాన్స్ వచ్చేసి 36,378 crores. లైఫ్ అంటే మనకి ఎండోమెంట్ ప్లాన్స్ ఉండొచ్చు, పిల్లల పాలసీస్ ఉంటాయి కదా అక్కడ నుంచి కానివ్వండి, టర్మ్ ప్లాన్స్, వీటన్నిటిని కలిపితే 6,62,933 crores కలెక్ట్ అయింది. పెన్షన్ ద్వారా 1,27,444 crores అంటే పెన్షన్ ప్లాన్స్ ఇది. అలాగే వేరియబుల్ 2,489 crores కలెక్ట్ అయింది. సో ఓవరాల్గా ప్రీమియం ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు, 8,29,929 crores. సో ఇప్పుడు పాలసీ హోల్డర్లకి పే చేశాం అనేది మనం మాట్లాడాం కదా. సో ఎంత పే చేసింది, ఎలా పే చేశారు అనేది కూడా ఇక్కడ డీటెయిల్ ఉంది. డెత్ క్లెయిమ్ వచ్చేసి 42,284 crores. మెచ్యూరిటీ అంటే పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మనం అమౌంట్ తీసుకుంటాం కదా, అది 2,42,699. అలాగే సరెండర్ విత్డ్రా అంటే, సరెండర్ అంటే పాలసీ నచ్చకపోతే క్లోజ్ చేస్తుంటారు కదా, అది సరెండర్ అంటారు. సారీ. సో అది వచ్చేసి 2,29,245 crores. అలాగే అన్యూటీ పెన్షన్స్ వచ్చేసి 23,909 crores. అదర్స్ వచ్చేసి 38,883 crores. టోటల్ క్యాల్కులేషన్ చేస్తే 5,77,021 crores పే చేయడం జరిగింది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన బిజినెస్ అది. అలాగే ఇప్పుడు మనము జనరల్ ఇన్సూరెన్స్ని కూడా చూద్దాం. ఇక్కడ మీరు లాస్ట్ చివర చూడండి 24 ఇయర్ది, ఇక్కడ ఇండస్ట్రీ టోటల్ క్యాల్కులేషన్ ఉంది కదా, ఇక్కడ ఇది చూద్దాం. సో టోటల్ క్యాల్కులేషన్ ఎంత వచ్చిందంటే 2,89,683 crores కలెక్ట్ అయింది. సో దీంట్లో సెగ్మెంట్ వైజ్గా అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది, సో ఫైర్ ద్వారా ఎంత వచ్చింది అంటే 25,666 crores ఫైర్ ఇన్సూరెన్స్ ఇది. అలాగే మెరైన్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేసి 5,091 crores. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్ ద్వారా 91,780 crores కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కూడా కలిపి ఉంది ఇందులో. సో అది వచ్చేసి 1,16,693 crores కలెక్ట్ అయింది. సో టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు ఇక్కడ 2,89,672. సో దీంట్లో పాలసీ ఇష్యూడ్ ఇక్కడ ల్యాక్స్లలో పాలసీ ఇష్యూ చేశారు. ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు లాస్ట్కి
3359.88 పాలసీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు సింగిల్గా ప్రైవేట్లో ఎంత ఇష్యూ అయింది, పబ్లిక్ సెక్టార్ నుంచి ఎంత ఇష్యూ అయింది, అండ్ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్లో పాలసీస్ ఎంత ఇష్యూ చేశారు అనేది డీటెయిల్ ఇక్కడ ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ మనం లాస్ట్ ఫిగర్ 5th నెంబర్ మీరు చూస్తే క్లెయిమ్ ఎంత పే చేశారు సో అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. లాస్ట్లో 1,72,290 crores పే చేయడం జరిగింది క్లెయిమ్ ద్వారా. సో ఇది ఈ డీటెయిల్ ఈ జనరల్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం, అదే ఐసీఆర్ అంటే ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో. సో మనం ఒక 100 రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రూపంలో ఎంత పే చేస్తుంది అనేది ఈ ఐసీఆర్ రిపోర్ట్. అంటే యావరేజ్గా చూస్తే కనుక 55 నుంచి 85 లేదా 90 వరకు పే చేస్తాయి. సో ఆ విధంగా ఉన్న కంపెనీస్ అన్నీ మంచి కంపెనీ కిందనే గుర్తించబడుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు మనము ఈ రిపోర్ట్ చూద్దాం. 23-24ది మీకు ఇక్కడ చార్ట్ చూపిస్తున్నా, మీరు చూడొచ్చు. సో దీంట్లో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అండ్ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో మీరు చూడండి ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ వచ్చేసి 2024 రిపోర్ట్ ప్రకారంగా 78.33 ఉంది. మరీన్ ఇన్సూరెన్స్ వచ్చేసి 72.39 ఉంది. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ వచ్చేసి 81.98 ఉంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 86.35 ఉంది. అదర్స్ వచ్చేసి 72.78 అండ్ టోటల్గా మీకు యావరేజ్ తీస్తే కనుక 82.52 ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి 23 రిపోర్ట్లో హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర పబ్లిక్ సెక్టార్లో 105 ఉంది. అంటే 100 రూపీస్ కలెక్ట్ చేస్తే 105 రూపీస్ పే చేసినట్టు. సో ఈ విధంగా ఉంటే కొంచెం కంపెనీ ట్రబుల్స్లో పడే అవకాశాలు ఉంటుంది. సేమ్ థింగ్ రిపీట్ అయింది 24లో కూడా. సో మీరు పబ్లిక్ సెక్టార్లో సేమ్ హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర మీరు చూస్తే కనుక 103.16 ఉంది. సో ఈ విధంగా ఐసీఆర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, అది వచ్చేసి మనకి సిఎస్ఆర్ రిపోర్ట్ అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది యావరేజ్గా అబోవ్ 90% పైనే ఉండాలి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి. బట్ ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే కనుక మనకి 97, 98, 99%, 100% కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇది రెండిటికి డిఫరెన్స్. ఇప్పుడు మనము ఇండివిజువల్గా కూడా చెక్ చేద్దాం ఐసీఆర్ రిపోర్ట్ని. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న చార్ట్ని చూస్తే పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ సెక్టార్ ఇన్సూరెన్స్ అండ్ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిపోర్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. 23 and 24 రిపోర్ట్ ఉంది ఇక్కడ. మీరు చూస్తే కనుక పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ వచ్చేసి 103.38, ప్రైవేట్ సెక్టార్ వచ్చేసి 88.71 అండ్ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 64.71. ఓవరాల్గా చూస్తే 88.15% ఉంది. సో ఇదే కాకుండా మీరు కంపెనీ అంటే బ్రాండ్ వైజ్గా కూడా మీరు క్లెయిమ్ రేషియో చూడొచ్చు, ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో చూడొచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫైర్ది ఉంది, మరీన్ ఇన్సూరెన్స్ ఉంది, మోటార్ ఇన్సూరెన్స్ ఉంది, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఒకవేళ మనం హెల్త్ ఇన్సూరెన్స్ చెక్ చేయాలంటే ఇక్కడ చెక్ చేయొచ్చు. 2023లో వచ్చేసి 79.04, అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి 80.98 ఉంది. సో ఇదే విధంగా మనకి స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ని మనం ఒకవేళ చెక్ చేయాలంటే ఇక్కడ ఈ చార్ట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఉదాహరణకి ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 68.31 ఉంది, లాస్ట్ ఇయర్ 64.68. అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 53.82 లాస్ట్ ఇయర్ అండ్ 57.69 లాస్ట్ ఇయర్ ఉంది. అండ్ 23లో వచ్చేసి 53.82 ఉంది. అలాగే మీరు స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మాట్లాడదాం. సో అది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 66.47 అండ్ 2023లో 65% ఉంది. సో ఓవరాల్గా మీరు ఇండివిజువల్గా చెక్ చేయాలన్నా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఐసీఆర్ రిపోర్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక చార్ట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. సో టోటల్గా వరల్డ్ వైజ్గా ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు మనం. సో యూఎస్ఏ నెంబర్ 1, కెనడా 2, బ్రెజిల్ 3. సో ఇలా ఉంది. ఇండియా చూస్తే కనుక మనకి 25th పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ ఫిగర్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ విధంగా చూస్తే కనుక మనము ఈ ఫిగర్స్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది అంటే
ఇంకా ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ 2047లో అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ రిపోర్ట్ మీద నా విశ్లేషణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.